అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు దట్. నేను ఇంకా సాంగ్ మొత్తం వినలేదు, మాకు వచ్చేసింది సాంగ్, మీతో పాటే కలిసిందామని ఆగాను. బట్ ద ప్రోమో ఇస్ అమేజింగ్. ఐ మీన్ అఫ్ కోర్స్ బీమ్స్ గారు ఇక్కడ ఉంటే నేను మరీ చెప్దాం అనుకున్నాను, మా మాటగా మీరు ఆయనకు చెప్పాలి. హీఈస్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని. స్టార్ట్ అంటే ఇంకా none of us need to talk. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన భర్తీని పూర్తి. ఈ రోజు మా స్టూడియోలో ఐఎమ్ నాట్ అలోన్, నాతో పాటు దేవకి నందన వాసుదేవ టీమ్ మొత్తం ఉన్నారు. డైరెక్టర్ గారు, మానస ద హీరోయిన్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ గారు. వెల్కమ్ టు ద స్టూడియో అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మిర్చి ఇంత అమేజింగ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ us. ఏంటి సార్ మరి I guess 2 years back ఒకసారి వచ్చారు మీరు. I remember you. మాన్సా దిస్ ఇస్ మిర్చి కూడా రావడం ఇదే మీరు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి నేను చెప్పాలి, మాన్సా మా అక్క సేమ్ కాలేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మానస అసలు సిసలైన తెలుగు అమ్మాయి. ఈ మధ్యన ఏమో నాకు కూడా అనిపిస్తుంది తెలుగు అమ్మాయిలు ఎవరన్నా వచ్చి రూల్ చేసేస్తే బాగుండు, వి ఆల్ డిజర్వ్ ఇట్, తెలుగు అమ్మాయిలు డిజర్వ్ ఇట్ అని. థ్యాంక్ యూ సో మచ్ మాన్సా ఫర్ గివింగ్ అస్ అగైన్ దట్ స్టెంట్. అండ్ నీకెంత థ్యాంక్స్ చెప్తామో మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కూడా అంతే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మంచి తెలుగు అమ్మాయిలు ఫర్ దేవకి నందన వాసుదేవ అనే సినిమాకి. అయితే అందరు ఖచ్చితంగా చూడాలి, ఎంకరేజ్ చేయాలి కదా అమ్మాయిని. అందరూ ఖచ్చితంగా చూస్తారు, డెఫినెట్లీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ సార్ ట్రైలర్ చింపేశారు. ఓ సారీ, టీజర్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ రాశారు. చాలా మంది ఇట్స్ అ వెరీ బిగ్ క్రియేటివ్ టీమ్ దట్ హెస్ కమ్ టుగెదర్ ఈ సినిమా కోసం. అండ్ మాకు టీజర్ చూసేంతసేపు అఫ్ కోర్స్ ఇంక్రెడిబుల్ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ గుడ్. కానీ అంతకు మించి నాకు ఏమనిపించింది అంటే చాలా గ్రాండ్ గా ఉంది సార్ చూడడానికి, ఎంత రిచ్ గా ఉంది ఏంటి అని అనిపించింది మాకైతే. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలా గారు ఆయన అంతేనా మాక్సిమం ఎక్స్ప్రెషన్, మాక్సిమం మాట్లాడేది మాట్లాడి స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు, ఫేస్లో అయితే వాయిస్లో వినిపిస్తుంది కదా, అదే ఆనందం అందరి దగ్గర నుంచి వస్తూ ఉంది. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చి ఈ సాంగ్ మీద నాకు ఎస్పెషల్గా చాలా హోప్ ఉంది. ఎందుకంటే డెఫినెట్గా ఇది యూత్ఫుల్ అండ్ చాలా బాగా వెళ్తుంది యూత్లోకి, ఫ్యామిలీస్కి. అంతే అంటే చిన్న ఒక కూల్ ఒక బ్రీజినెస్ వచ్చే సాంగ్ ఇది. సో సమ్మర్లో బెస్ట్ సాంగ్ అనమాట, అందరూ వింటూ ఉండడానికి. సో ఇక్కడికి రావటం మేము కూడా చాలా హ్యాపీ మిర్చిలో లాంచ్ చేయటం. సేమ్ సార్, లైక్ వైజ్. అశోక్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? టీజర్ లాంచ్ అయింది, మహేష్ బాబు కూడా చూసారా? అంటే ఒకేసారి సినిమా మొత్తం చూపించేస్తాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేశాక ఆయన పంపిస్తాం ఫుల్ వీడియో లాగా. బట్ సో ఫార్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు దాకా మాస్ యాక్షన్ అని రిలీజ్ చేసాం కానీ ఫైనల్గా కొంచెం రొమాన్స్ మెలడీ కూడా చూపిస్తున్నాం. సో ఐ ఫీల్ గుడ్. హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ ఇట్ అండ్ యూ గైస్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. Yes, we are ready to fall in love with it. We are waiting for it. Mansa, how excited are you? Super excited. This is my very first time. This is a debut for me, and to be working with such a talented team is an honor. Chala excited unnanu. In fact, ee particular part I don't have words to describe, but it's simply beautiful. In fact, my family, friends, relatives andaru kuda first time vininappudu fida ayyaru. And I'm really hoping that మీ అందరూ కూడా when you listen to it for the very first time మీకు అంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతుందని. And big shout out to Bheems garu for beautifully composing it, and also Dattu garu and Suresh Gangula garu for adding so much magic to the song. And sir చెప్పినట్టు it's a beautiful melody, romance song, and ఈ సీజన్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, సూట్ అవుతుందని మీరందరూ వైరల్ చేసేయాలంతే. లేదు, బీమ్స్ వాళ్ళ టీం మొత్తం దీని మీద ఉన్నారు. బీమ్స్ గారు ఏమంటున్నారంటే ఈ ముందు వచ్చే సాంగ్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ ఉంటుంది సార్ నా ఆల్బమ్లో, ఇది షోర్ షాట్ చెప్తున్నానని అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. అంటే యూజువల్లీ బీమ్స్ గారు కొన్ని మంచి మాస్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో ఆయన ఒక పెద్ద స్టాండర్డ్ సెట్ చేసేసారు. మన మ్యాడ్ లో ఉన్న సాంగ్స్ కానీ అలాంటి చాలా పాటలు మనకి అది కూడా యాడ్ చేశారు. అలాంటి సాంగ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫుల్ మాస్ బీట్ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసేసి అలా ఒక సాంగ్ ఉందంటారు. ఎనర్జీ ఉన్న సాంగ్. ఓ దట్స్ రియల్లీ నైస్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ మేము దీనికి ఎక్సైటెడ్ ఉన్నాం, దాని తర్వాత మీరు ఎలాగో హింట్ ఇచ్చారు కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ యాజ్ వెల్. సో సాంగ్ లాంచ్ చేద్దామా సార్? yes yes
దేవకి నందన వాసుదేవ సినిమా నుండి ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు, డైరెక్షన్ అర్జున్ జంధ్యాల గారు, హీరో అండ్ హీరోయిన్ అశోక్ గల్లా అండ్ మానస వారణాసి. ఈ సాంగ్ లిరిక్స్ రాసింది సురేష్ గంగుల గారు, పాడింది ఈశ్వర్ దత్ గారు. అండ్ ద సాంగ్ నేమ్ ఈస్ మీ మాటల్లో బెటర్ మీరు వినండి. ఏమైంది సాంగ్ లాంచ్ ఫ్రమ్ ద మూవీ దేవకి నందన వాసుదేవ ఇన్ 3, 2, 1. yes అమృత కలసంలా నక్షత్రాలు వచ్చేస్తాయి. Sir, song. Congratulations to all of you, sir. Congratulations. Beautiful and huge shout out to Suresh garu. Em rasar sir lyrics. Beautiful lyrics and ఇంకొక 2 సార్లు అంటే పాట బై హార్ట్ వచ్చేస్తుంది మాతో. అండ్ సాంగ్ డ్యూరేషన్ కూడా 4 minutes 34 seconds. ఇట్స్ అ వెరీ లాంగ్ సాంగ్. అంటే ఈ మధ్య కాలంలో 4.5 minutes 5 minutes సాంగ్స్ రావడం చాలా రేర్ అయిపోయింది. బట్ యా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ సార్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అంటే సాంగ్ ఎలా అనిపించింది అని అడగడం వుడ్ బి వెరీ రొటీన్ ఐ గెస్, బికాస్ ఎలాగో చాలా బాగుంది. సో అందుకనే సాంగ్ మొత్తంలో మీ ఫేవరెట్ లిరిక్ ఏంటి? వాట్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ టు? కానీ అసలు ఎలా రాసారైనా ఒక లైన్ చాలా ఉన్నాయి కదా, నాకు 2 minutes పట్టుద్ది ఇప్పుడు. మీరు చెప్పండి సార్. హీరో గారికి నాకు తెలిసి అదృష్ట జాతకంలో పట్టేది బాగా. నాకు బిగినింగ్ ఇష్టం, తర్వాత హుక్ లైన్ ఏదైతే ఉందో ఏలే బంగారు పిల్ల, నాకు బుజ్జి పిల్ల ఇష్టం. బంగారు పిల్ల బుజ్జి పిల్ల ఆ హుక్ కూడా చాలా క్యాచీగా ఉంది, చాలా క్యాచీగా ఉంది. మాన్స అయితే ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం పాడుతూనే ఉంది. మాన్స, this was probably my millionth time listening to this song. What is your favorite line? Has to be the hook line, same for me. Since we spent so much time dancing to it as well, I think it holds a special place inside of us. But Adi Kakunda, what I love about the song is that it's very easy to understand the lyrics. And I feel Telugulo rasana, it's the song. Happyga hum just more happyga. That's there. ఒకసారి ఒక లైన్ పాడొచ్చు. Actually, ఈ రూమ్ లో ఉన్న మగవాళ్ళు పాడాలి. I sing it with them. I should be singing Bangar Babu. It's okay. One line because you sing so beautifully. అంటే నేను వినేసాను ఆల్రెడీ. ఈ గ్యాప్ లో నేను పాడితే అంత బాగోదు. చలో 3, 2, 1 have to join. We'll all join. Sure. ఏలేలే సాంగ్. Right. 3, 2, 1 go. ఏలేలే బంగారు పిల్ల, ఏలేలే నా బుజ్జి పిల్ల, ఏలేలే బాగున్నావే చాలా, గుండెగల్ల పట్టిల్ల గుంజేసి పోకేయల్ల, నీలాల కన్నుల పడ్డారే నీళ్ళు వెళ్ళ. మీరు చాలా బాగా పాడుతున్నారు. సర్ప్రైజ్ ఆల్రెడీ ఇద్దరు చెప్పేశారంట. అదే కదా నాకు గుర్తుండేది కూడా హుక్ స్టెప్, హుక్ లైన్. అందులో నాకు ఎండ్ బాగా నచ్చుద్ది. అంటే మీనింగ్ పరంగా కూడా లైక్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ ద సాంగ్. అండ్ 2-3 సార్లు వస్తుంది. అండ్ సినిమా చూస్తే కరెక్ట్ మూడ్ కూడా అదే. సో దట్స్ వై ఐ లైక్ దట్ పార్ట్ బెస్ట్. అంటే ఎస్పెషల్లీ స్టోరీలో ఉంటుంది లిరిక్స్ అంతా కూడా. ఓకే రైట్ సార్. ఈ సినిమాలో స్టార్టింగ్ టీజర్ లోనే ఒక డైలాగ్ ఉంటుంది, భూమి మీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతారు, వాడిని చంపడానికి దేవుడు. అది ఐ కెన్ ఆల్రెడీ ఇమాజిన్ సార్ థియేటర్ లో ఏ లెవెల్లో రచ్చలు జరగబోతుందో అని. బట్ నేను అంటే మన భీమ్స్ గారు వస్తే అడుగుదాం అనుకున్నా, బట్ మీరు ఎనీవే ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ ఫస్ట్ ఏది పుట్టింది సార్? ఫస్ట్ సాంగ్ కి లిరిక్స్ రాసారా లేకపోతే లిరిక్స్ కి కంపోజ్ చేశారా? నేను స్టోరీ అది చెప్పిన తర్వాత సిచ్యువేషన్ అదంతా చూసుకొని భీమ్స్ గారు నాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అనుకున్న దాంట్లో ఇది బాగా అందరం, ఆయన కూడా ఇదే బాగుంటుంది అనుకున్న తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. తర్వాత అంత హీరో అందరికి నచ్చిన తర్వాత సురేష్ గంగులు గారు వచ్చారు. అసలు ఏమని బ్రీఫ్ చేశారు సార్ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రావడానికి?
సిచ్యువేషన్ మొత్తం చెప్పి వాళ్ళ బెస్ట్ ఇచ్చారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు హియర్ దిస్. అండ్ ఈ రోజు నుండి మా రేడియోలో మేము రఫ్ ఆడిస్తాము. ప్రతి గంటకి ప్లే చేసి ఈ సాంగ్ ని జనాలకు మేము ఎక్కిచ్చేస్తాము ముందు. సూపర్. అది ఇంకా మా రెస్పాన్సిబిలిటీ సార్, మీరు మాకు వదిలేసేయండి, మేము జనాల వరకు అది చేస్తాము. బట్ మాన్సా, దిస్ ఇస్ యువర్ డెబ్యూ తెలుగు సినిమాల్లో, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా. అండ్ తెలుగు అమ్మాయి ఇంత మంచి గ్రాండ్ లాంచ్ జరుగుతుంది మీకు. సచ్ అన్ ఇంక్రెడిబుల్ ప్రాజెక్ట్ ఆల్సో ఇది. దేవకీనందన వాస్తవ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేర్లోనే ఎంత డెప్త్ ఉంది సార్, ఎంత చాలా భారీగా అనిపిస్తుంది. ఎవరు పెట్టారు టైటిల్? టైటిల్ నేను అనుకున్న తర్వాత అందరికి నచ్చింది. సో హౌ ఆర్ యు ఫీలింగ్? It's crazy, like you said, రకరకాల emotions తిరుగుతున్నాయి లోపల. And I think it's of course it's extremely honoring for me to be working with such a beautiful team. Okay, debut ga I feel I've had so much to learn, so much positive energy and stories and memories and lessons from shooting. Also the best part of course has to be the story. That is the heart of the whole project. It's a very unique story. And it has the complete mix of action, drama, comedy, and I feel like oka actor, oka performer ga kuda there's so many different emotions that I've had the chance to explore. Big thanks to Bala garu, Arjun garu, Ashok garu for just being so supportive, so loving, and for just helping me bring out the best in myself. Thank you. So wonderfully said. అశోక్ గారు, మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఐ మీన్ అఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా తర్వాతే మాకు అనిపించింది దట్ మీరు కొంచెం హట్కే సినిమాలు తీస్తారు, అంటే అంత రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోరు, ఆ సేఫ్ గేమ్ ప్లే చేయరు అని మాకు అనిపించింది. అండ్ సో న్యాచురల్లీ మీరు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వి వర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. వి నో హీ విల్ టేక్ దట్ ఛాన్స్, పర్లేదు రిస్క్ తీసుకుని కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్న ట్రై చేద్దాం అనుకున్నట్టు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సేయింగ్ దట్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లైక్ ఐమ్ గ్లాడ్ that if a reputation like that is built, there's no one happier than me. అదైతే మాకు డెఫినెట్ గా అనిపించింది. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత అయితే మేము చాలా షూర్ అయిపోయాము దట్ ఏదన్నా కానీ రిజల్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఒక మంచి డిఫరెంట్ స్టోరీ తెలుగు వాళ్ళకి వీళ్ళు అందిస్తున్నారు అన్న ఇదైతే మాకు అనిపించింది. బట్ వాట్ మేడ్ యూ సే yes to the script? సో స్టోరీ ఫైనల్ గా స్టోరీ అండ్ క్యారెక్టర్. అండ్ లాస్ట్ టైం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసాం కదా, సో ఇది పిచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ క్వైట్ నైస్, ఇట్స్ గాట్ లాట్ మోర్ డెప్త్ ఇన్ ఇట్, కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంటుంది స్టోరీ. అండ్ నాకు కూడా ఒక మాస్ క్యారెక్టర్ ఎంత తొందరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో లైక్ ఐ జస్ట్ టుక్ ద ఆపర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్. And I don't know, I hope you guys like it tomorrow. That's all I can say. We will love it. Sir, release date అయితే ఇంకా గుట్టుగా ఉంచారు మీరు మాకు. బట్ సినిమాలో అదర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ వర్మ గారు స్టోరీ ఇచ్చారు సినిమాకి. అసలు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పక్కర్లేదు ఎలాంటి, ఇట్ వాస్ అ క్రేజీ వేవ్ ఆఫ్ హనుమాన్ ప్రతి చోట. కానీ ప్రశాంత్ వర్మ గారికి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆయన మిగతా సినిమాలు కూడా, ఏదో ఒక దేవుడు టచ్ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఒక దేవుడు టచ్ ఉంటుంది. మొన్న హనుమాన్ ఎలాగో సూపర్ హీరో సినిమా, బట్ అది కాకుండా కూడా అండ్ ఈ సినిమా టీజర్ చూస్తే కూడా మాకు అదే అనిపించింది, ఒక బలమైన దేవుడి టచ్ ఉంది సినిమాలో అని. అది కొంచెం ఏమన్నా మా ఆడియన్స్ కి చెప్పగలరు? టైటిల్ దేవకీనందన వాసుదేవ. అంతే కదా. యాక్చువల్గా నాకు ప్రశాంత్ గారి స్టోరీని హ్యాండిల్ చేయడానికి ఇవ్వటమే నాకు ఛాలెంజ్ యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కొంచెం ప్రూవ్ డైరెక్టర్, తర్వాత ఇదున్న వ్యక్తి, ఆయన స్టోరీ నాకు ఇచ్చి నేను డైరెక్ట్ చేయడం అనేది నాకు యాక్చువల్లీ ఛాలెంజ్. బట్ దేవుడి దయ వల్ల, అదే వాసుదేవుడి దయ వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. సో బాగుంటుంది. సో అంటే టైటిల్ ఎందుకన్నానంటే ఆ టైటిల్ కథకి పర్ఫెక్ట్ టైటిల్ అనమాట, బయటికి వెళ్ళి పెట్టింది కాదు. దేవకీనందన వాసుదేవ ఏదైతే టైటిల్ పెట్టామో అదే కథని ఎందుకన్నానంటే, సో అది చాలా యాప్టబుల్గా ఉంది, కథలో ఉంది, అందుకోసం. సో దేవుడి టచ్ కూడా ఉంది అందులో. అదైతే మాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఆర్ కాస్ట్ కానీ లేదా ఎంటైర్ టీమ్, మన మొదలు పెట్టుకుని ప్రశాంత్ వర్మ గారు అన్న, సాయి మాధవ్ గారు, మాన్సా, ఇంతమంది ఎవరన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? మీరు అంత డిప్లొమాటిక్ గా ఉండక్కర్లేదండి, చెప్పండి, పర్లేదు. నేను ఇబ్బంది పెట్టాను కానీ వాళ్ళు
ప్రశాంత్ నేను 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ హనుమాన్ ఐ షుడ్ డూ ఏ మూవీ విత్ హిమ్ అన్నమాట. సో ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి రణ్వీర్ సింగ్తో వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సో మనం లెట్స్ చేద్దాం, మన రేంజ్లో మన దగ్గర మన సినిమా చేద్దామని ఇంకా సో తను కథ ఇచ్చి సో అశోక్ గారికి ఫస్ట్ మ్యారేజ్ చేసినప్పుడు అశోక్ గారికి నచ్చదేమోలే, ఆయన వేరేగా ఏదో థింక్ చేస్తుంటారు కదా, సంథింగ్ డిఫరెంట్గా చూస్తుంటారు కదా. సో ఇది మన మాస్ మూవీ కదా అంటే మన బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ గారు నచ్చింది అశోక్ బాగా అంటే ఓకే. సో ఇంకా అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా బుర్రా సామాద గారు కూడా నాకు బాగా అసోసియేషన్ అయి ఉన్నారు లాంగ్ బ్యాక్ నుంచి. సో ఓకే నేను డైలాగ్స్ రాస్తాను, కథ బాగుంది అంటే మేము కథ అన్నాము అందరూ చెప్పేది. బట్ ఈ పర్టికులర్ మూవీకి చాలా రోజుల తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో స్టోరీ బేస్డ్ మూవీ వస్తుందని నేను బాగా చెప్పగలను. అందరూ చెప్తారు మా స్టోరీ బాగుంటుంది కదా, మాది మాత్రం కంపల్సరీగా సర్ప్రైజ్ అవుతారు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు చూసినప్పుడు మూవీ. అంటే మేము ఆర్టిఫిషియల్ హైప్ ఎక్కించట్లేదు, సినిమా చూసిన తర్వాత రేపు చూసేటప్పుడు ఆడియన్స్ అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అసలు అంటారు. అలాంటి పాయింట్ ఉంటుంది దీంట్లో. మేమేమన్నా ఒకటి గెస్ట్ చేసా, దేవుడికి సంబంధించిన ఎలివేషన్ ఏమన్నా ఒకటి ఉంటుంది సినిమాలో. దేవుడు ఉంటాడు, అఘోరా ఉంటాడు. ఇంకొంచెం లీక్ చేయండి సార్. I used to like all that. నాకు ఆయన ఎక్స్పెరిమెంటల్ చేస్తే తెగ నచ్చేవి. బట్ కానీ జనరల్ ఆడియన్స్ లైక్ యు నో దే విల్ గివ్ ద వర్డిక్ట్ ఫర్ ఇట్. ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు the way we see cinema now, మీరు తిరిగేసి చూస్తే లైక్ how far ahead he was in his early career అనేది అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ దోస్ బెటర్ స్వీట్ అనుకోవచ్చు. అది అప్పుడు రావాల్సింది ఇప్పుడు వస్తుంది. కొన్ని కథలు హీరోలు కొన్ని మోయాల్సి వస్తుంది కథలు కూడా. ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అశోక్ గారు ఎంతవరకు హ్యాండిల్ చేసుకుని అంటే ఆ కథని తీసుకెళ్ళాలి. మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా హీరో తీసుకెళ్ళకపోతే అది ముందుకెళ్ళాలి. సో 100 కాదు 1000% న్యాయం చేశారు ఈ కథ. సో దాని అవుట్పుట్ రేపు చూస్తారు హీరో ఏం చేశారు ఏంటంటే. అంత 10 days లో మాకు పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోద్దండి. వీఆర్ రెడీ విత్ ఫస్ట్ కాపీ. సో మంచి డేట్ చూసుకొని వెళ్దామని ఉన్నాం. బ్యూటిఫుల్. అండ్ మాన్సా నీకు ద ఎంటైర్ టీమ్ వర్కింగ్ విత్ దెమ్ ఎలా అనిపించింది అంటే ఆబ్వియస్లీ యూ వుడ్ సే చాలా బాగా అనిపించింది దిస్ అండ్ దట్. బట్ వాస్ దేర్ ఎనీ మూమెంట్ ఆన్ ద సెట్ కానీ యూనో ఈ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ తొందరగా రిలీజ్ అయితే బాగుండదు లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బి డిప్లొమాటిక్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అశోక్ ఆర్ అర్జున్ గారు ఎవరో ఒకళ్ళు, వాట్ ఇస్ దట్ వన్ మూమెంట్? మళ్ళీ ఎవరు లేకుండా యు షుడ్ జస్ట్ కాల్ her alone and ask all these questions. And what was that one situation for you? Interesting question. పక్కనే ఉన్నాం కదా చెప్పరా. క్లైమాక్స్ ఇబ్బంది పడి ఉంటారు, 4-5 సార్లు పడేసారు కింద. ఇంకొంచెం చెప్పాలా సార్? అంటే దాన్ని బట్టి కథ ఏం తెలియదు కదా కింద పడ్డారని. So I feel one of the biggest learnings for me in the world of cinema is uncertainty, unpredictability. ఎప్పుడు ఏమీ చెప్పలేము, we're literally living by the day, by the moment. And what a Miss India answer. Correct kada, all that training is coming out now. No, seriously though, I feel like since they spaced it out so much and yeah, I think feeling anedi untundi, of course I can't wait for it to come out, but I think the peace in me overtakes the tondara in me. So it'll come out when it has to. Correct. I mean ఇప్పుడు మాకే అనిపిస్తుంది తొందరగా నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసేయండి తొందరగా బయటకు వస్తుంది అని. వాట్ డు యూ థింక్ అబౌట్ దట్? అంటే మనం చేసేటప్పుడు మనకి ఏ తీయాలన్నా బాధ వస్తుంది. వీ డోంట్ వాంట్ టు రిమూవ్ ఎనీథింగ్. సో బికాస్ వీఆర్ సో క్లోజ్ టు ఇట్ అండ్ మనం ఎఫర్ట్ పెట్టాం కదా, సో మనకు కష్టంగా ఉంటుంది. సో యూ నీడ్ ద థర్డ్ పర్సన్, somebody who could tell you okay ఇది కొంచెం లాగ్ అవుతుంది, నీకు ఎంత నచ్చినా తీసేయాలి. మీకు ఎప్పుడైనా అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేనా? ఐ గేవ్ మై బెస్ట్ ఇన్ దిస్, ఎంత క్రేజీ పర్ఫామ్ చేశాను కానీ ఈ సీన్ రాలేదు, ఐ మీన్ ఎడిటింగ్ లో పోయింది అని అనిపించింది? ఎడిటింగ్ లో అవన్నీ తీసేసుకుంటూ వచ్చాము. ఇందులో మనం ఏదైతే షూట్ చేసామో అంటే ట్రిమ్ చేసుకోవటాలు ఓకే, కానీ సీన్లు తీసేయటాలు అలాంటివి ఏం జరగలేదు. ఎందుకంటే
మనం ఎప్పుడైతే ఫైల్ షూట్కి వెళ్తున్నామో అప్పుడే మొత్తం ఎడిట్ అయిపోయాయి, మనం షూట్కి వెళ్ళిపోయాం అనమాట. సో పేపర్ వర్క్లోనే ఎడిటింగ్ అయిపోయింది, తీసేయాల్సిందే అప్పుడే అయిపోయింది. సో అట్లా. సో దీనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రశాంత్ గారికి, ఎందుకంటే తన ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను చేయలేను. స్టోరీ వైజ్ తను ఇచ్చిన తర్వాత నాకు ఆ లిబర్టీ ఇచ్చి నువ్వు చెయ్యి బెస్ట్ నీకున్న, అంటే ఒక్కో డైరెక్టర్ విజన్ ఒక రకంగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా బెస్ట్ అవుట్పుట్కి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ టీజర్ మా ఆడియన్స్, మా లిజనర్స్ అందరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ జనరల్ మన దేవకి నందన వాసుదేవ సినిమా గురించి మా లిజనర్స్ అందరికి చెప్పాలంటే ఏమని చెప్తాను? ఫస్ట్ ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్, అంటే మా సినిమాని కాదు, నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గానే మాట్లాడతాను. నేను గుణ 369 తీసినప్పుడు కూడా నేను ఏమి స్టేట్మెంట్ ఇచ్చానంటే, ఎవరైనా చూసి వస్తే ఎవరు బాగలేదు అని మాత్రం అనరండి, బాగానే ఉంటుంది అనే చెప్పాను స్టేజ్ మీద. నేను థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంటే నాకు తెలుసు, ఓకే ఫస్ట్ హాఫ్లో ఇది అని. ఈ సినిమాకి ఆ ప్రాబ్లం లేదు. సో 100% బెస్ట్లోనే వస్తున్నా. Just want to say a big thank you firstly to everybody who's been a part of this process. Okay, actor, performer ga, this is a very special project. I hold it very close to my heart. Firsts are always special and this is going to be that one. To the viewers and listeners, please ee paata vintu undandi. I feel like with every new listen oka kotta feeling kalugutundi. So I just hope that you love it and you spread as much warmth you can towards it. సో ఎస్టాబ్లిష్ చేయలేదు. సో హోప్ డైరెక్టర్ గారి ట్రైలర్లో కొంచెం యాడ్ చేయమని అడుగుతున్నాము. సో థియేటర్ దగ్గరికి తీసుకురావాలి, అక్కడ ఇంకా మన చేతిలో ఉండదు. అది తీసుకొచ్చేంత వరకు ఏం చేయాలో విల్ డూ ఆల్ ఎఫర్ట్. Beautiful, thank you. And Ashok garu, like the song so far, and మిగతా సాంగ్స్ కూడా అంతే నచ్చుద్ది అనుకుంటున్నాను. Hopefully see you guys at the theaters soon, and డెఫినెట్గా మీకు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్ముతున్నా. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద మూవీ. సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ పాట మీరు మాకు అప్పగించారు, ఇంకా మా రెస్పాన్సిబిలిటీ జనాలకి ఎక్కించడానికి. ఎవ్రీడే మా రేడియోలో మేము ఈ సాంగ్ని ప్లే చేస్తూనే ఉంటాము, బికాస్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ద అటెన్షన్. అండ్ వీఆర్ వెయిటింగ్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సినిమాకి ముందు కూడా మీరు మళ్ళీ ప్రమోషన్కి మా దగ్గరికి రావాలి అని. అప్పుడు ట్రైలర్ చూస్తే మాకు చాలా విషయాలు తెలుస్తాయి కదా, అప్పుడు మేము ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు సినిమా గురించి. సో అదే పండుగ ఉంది, ఎక్కువ చెప్పలేము ఇప్పుడు కూడా. మీరు యూఆర్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ కాబట్టి హోప్ఫుల్లీ ట్రైలర్ లాంచ్ తర్వాత వి గెట్ టు టాక్ ఈవెన్ మోర్ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ us. కొడితే ఆహా ఇది వాల్యూబుల్ ఎవడు కొడితే తెమ్మ తిరిగి మైండ్. ఓకే నెక్స్ట్ వన్. దిస్ ఇస్ చీటింగ్ బట్ ఇట్స్ ఫైన్. ఓకే ఎక్కువ హెల్ప్ చేసేసారు. ఇది సెకండ్ వన్ గారు బాగా ఫేవర్ చేస్తుంది. టైటిల్ ఓకే నౌ ఐ వాంట్ హెల్ప్ యూ ఆల్. ఓకే స్టార్ట్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్. 3, 2, 1 గో. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. అంత ఫాస్ట్ గా చదివితే ఓకే ఓకే ఇలా చెప్పు. నో ఛాన్స్. కళ్ళు ఉన్నోడు ఓకే యు విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఈవెన్. ఓకే కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం. ఐ గివ్ అప్. ఇది ఏ పని కాదు. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. అదంతా చెప్పలేము. మాస్ తో పెట్టుకుంటే మడ తడిపోద్ది. మాస్ తో పెట్టుకుంటే మాస్. ఓకే నేను కొంచెం వాల్యూమ్ తగ్గిస్తా. మాస్ 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 తో మాస్ సెకండ్ వర్డ్ తో మాస్ తో పెట్టుకుంటే మాస్ తో పెట్టుకుంటే మడతడిపోతుంది. ఆ మాస్ తో పెట్టుకుంటే మస్ అయిపోతావు. కాదు మడతడిపోద్ది. అంకుల్ అంకుల్ ఏంట్రా ఏంటిరా. ఏంటిరా అంకుల్ ఏంట్రా అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్. కాల్ మీ. Wait, there's no music play. Can I ఓకే ఓకే ఇది 4 minutes సాంగ్. ఇది ఇప్పట్లో అవ్వదు. సాంగ్ ప్లే అవుతుందా? Yeah, play.
సో సేమ్ వన్ Next one. నెక్స్ట్ వన్ ఓకే Words? లాట్ ఆఫ్ వర్డ్స్ 6 Many words words. 6 words పోనీ ఇంకొకటి ట్రై చేద్దామా పవన్ కళ్యాణ్ గారు సింహం. గడ్డం గడ్డం. అది మరీ బాగుంది గడ్డం గీసుకోవడం. సింహం గడ్డం. గీసుకోదు Something కూడదు. గీసుకోకూడదు సింహం గడ్డం గీసుకోకూడదు తీసుకోకూడదు. ఇది గీసుకోవటం గీసుకోకూడదు. గీసుకోకూడదు. అంట. మిగతా అంతా సేమ్ టు సేమ్ బట్ ఇట్స్ ఓకే. హాయ్ వన్, ఇది రేడియో మిర్చి, ఇది చాలా హాట్ గురు 98.3 FM. నేను మీ అశోక్ గల. ఈ May 13th ఎన్నికలకి తప్పకుండా ఓటేయండి, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ మానస వారణాసి. మీరు వింటున్నారు 98.3 FM మిర్చి, ఇది చాలా హాట్ గురు. హలో అగైన్ ఎవ్రీబడి. ఈ May 13th మన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓట్ వేయండి.